బీచ్ అంటే అందరికీ సరదాగా ఆహ్లాదకరంగా ఉండేది. సాయంత్రం అయితే కష్టం మర్చిపోయేటట్టుగా ఉండేటట్టుగా అందరూ సేవ తీర్చుకొని పిల్లలతో సరదాగా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసుకొని సరదాగా కూర్చొని కాసేపు వెళ్ళిపోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఉంటున్నారు. ఇప్పుడు దాకా జరుగుతుంది అదే. ఇకపై జరిగేది ఏంటంటే వాళ్ళు చెప్తుంది, కూటమి ప్రభుత్వం చెప్పింది మాట ఏంటంటే బీచ్లో వైన్ షాప్ పెడతామనేసి అని అంటున్నారు. బీర్లు తాగడానికి మందులు తాగడానికి పెట్టుకుంటే మరి ఫ్యామిలీ వచ్చి ఎలా ఉంటారనే విషయం వాళ్ళు గ్రహిస్తున్నారు లేదు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఫ్యామిలీతో చాలామంది ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇలా రావడం వల్ల ఏంటంటే చిన్న ఫ్యామిలీ బండి మీద వచ్చారు అనుకోండి, సపోజ్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ సరదాగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ ఇక్కడ బీర్ షాప్ చూడగానే మగుడు అన్నాడు కంపల్సరీ తాగుతానని అంటే ఆడు తాగడానికి వెళ్ళాను అనుకోండి, తాగితే ఆడు తాగుతాడు, తాగేసాక బండి తొక్కుతాడు. బండి తొక్కితే కాసేపు ఈ జనసులోకి వెళ్ళాక పోలీసులు ఉంటారండి. పోలీసులు ఉండి అడుగుడు నుండి వాళ్ళు చెకింగ్ చేసుకొని మూత పెట్టేసి ఏదో పొల్ల పెట్టేసి చెక్ చేసేస్తారు. నువ్వు డ్రింకింగ్ ప్లేస్లో పెట్టేసి అడుగు 10,000 రూపాయలు కేసు రాసి ఆయన లోపల పెట్టేస్తారు. మరి అప్పుడు ఆ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బీచ్కి వచ్చి సరదాగా వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళకి బీచ్కి వచ్చిన రోడ్డు మీద నుంచి పెట్టేస్తారండి. 10 నిమిషాలు గడపడానికి వచ్చిన వాళ్ళు ఒక్కసారిగా ఇలా 10,000 ఫైన్ ఎట్టి 10,000 ఫైన్ కట్టించుకొని సరదా బీచ్లో ఎంజాయ్ చేసుకోవడానికి రావాలన్నమాట. ఇలాంటి దానికోసం ఈ ప్రభుత్వం చేస్తున్నారంటే ఇంకా ప్రజల కోసం ఆలోచించి ప్రభుత్వం అనుకోవాలా, లేకపోతే వాళ్ళు దుకాణాలు అమ్ముకొని ఏదో రూపాయలు సంపాదించుకొని ప్రాపర్టీ సంపాదించుకుందామని సరే వాళ్ళ తాలూకాలు కాంట్రాక్ట్లు వచ్చుకొని వాళ్ళు షాపులు పెట్టుకొని ఇలా బీచ్లో వ్యాపారాలు చేసుకొని డబ్బులు సంపాదించుకొని చూసుకుంటున్నారు. 1-2 షాపులకి ఇచ్చాము, పెద్దగా ఏమి కాదు, పెద్దగా ఇచ్చినా పెద్దగా ఇవ్వపనండి. చిన్నలు వస్తారు, పెద్దలు వస్తారు, ముసలి వస్తారు, ముడగోలు వస్తారు, పిల్లలు వస్తున్నారు, ఆడపిల్లలతో తల్లిదండ్రులు వస్తున్నారు. ఇలా వచ్చిన వాళ్ళ దగ్గర ఈ బీర్ల షాపులు 1, 2 కాదు, ఏ ఒక్కటైనా సరే ఉండకూడదండి. ఇలాంటివి ఉండడం వల్ల కల్చర్ పాడైపోతుంది. మందులు తాగి పిల్లలు పాడైపోతారు, తాగిపోతలు ఉంటారు. పిల్లలు వయసులో పిల్లలు వేసుకుని పోయిన తల్లిదండ్రులు వస్తే ఆ పిల్లలు చేపట్టుకుని అవడం లాగాడు అనుకోని అప్పుడు సమాధానం ఏంటండి, మేము పోలీసులు అంటారు పరిగెట్టాలా, మా పిల్లలు కొట్టుకొని కొడితే మళ్ళీ అదో కేసు అని చేసి లోపల కనుక ఎన్ని కేసులు వేసి జనాలు బాధ పెట్టి జనాలకి రిస్కులు చేసి పని నడుతున్నారు తప్ప కానీ జనాలకి మంచి చేసి పని ఒక్కటి చేసి చూపించండి, అప్పుడు మేము సవాసాన్ని మెచ్చుకుంటాం. ఈ గోవా కల్చర్ అన్న మాట వినగానే ఏమనిపించింది? గోవాకి వెళ్ళడానికి అందరూ రెడీ అయిపోతారు, కానీ గోవా కల్చర్ ఎక్కడికి వస్తే బాగుంది అన్నారే, కానీ ఇది ఇప్పుడు వద్దు అంటున్నారు. అది ఒక టూరిస్ట్ ప్లేస్ కింద అది ఇప్పటి నుంచో ఉన్నదండి. అలాంటి దానికి వెళ్ళాలని జనాలు ఆత్రం పడతారంటే అక్కడికి ఎవరు లేడీస్ వెళ్ళరు, జెంట్స్ వెళ్తారు. ఏదో జస్ట్ ఎంజాయ్మెంట్ చేసుకొని ఏదో వచ్చిందని. కానీ విశాఖపట్నంలో అలా కదండి, ప్రతి ఫారెన్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎంజాయ్మెంట్ చేసి పిల్లలతో ఫ్యామిలీతో కుటుంబాలతో వచ్చి కొత్తగా పెళ్ళైన జంటేటి ఆడపిల్లలు మగపిల్లలు చదువుకున్న యూత్ ఏంటి అందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్మెంట్ చేసి జస్ట్ కూర్చొని రిలాక్స్ అయిపోయి సరదాగా ఒక గుడి చూసుకుంటారు, ఆ కాళ్ళు కడుక్కొని ఆ నీళ్ళు చల్లుకుంటే పుణ్యం వస్తుందని ఆశపడి ఎంతోమంది బీచ్కి వచ్చి ఇలాంటి సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేసింది ఒక ఫ్యామిలీకి వచ్చి వెళ్ళిపోతారండి. అలాంటి కల్చర్లు మనం ఇలాంటి కల్చర్ల దగ్గర పెట్టుకుంటే మన కల్చర్ ఇప్పుడు విశాఖపట్నానికి మంచి గుడ్ నేమ్ ఉంది. విశాఖపట్నం బీచ్ అంటే మంచి సూపర్ హిట్, ఇక్కడికి వస్తే సరదాగా ఉంటుంది, మంచి టూరిజం ఉంది, మంచి సరదాగా వెళ్ళిపోయి ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అని ఒక ఫారెస్ట్ స్టేట్ లాగా ఇది పెట్టుకున్నాం. దీన్ని పాడు చేయడానికి ఇప్పుడు వాళ్ళు వైన్ షాప్ పెట్టుకోవడానికి ఒకటండి. ఏదైనా ఫోటో షూట్లు జరుగుతాయి, ఏదైనా పెళ్లిళ్ళైనా ఏ ఫంక్షన్లు అయ్యి రేపు పొద్దున్న ఇదే అయితే ఈ ఫోటో షూట్లకి ఇబ్బంది కదా, లేకపోతే బాగా ఫోటో షూటింగ్ కి ఇబ్బంది పడతారు, సినిమా వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. అది తాగడానికి వాళ్ళే అరేంజ్ చేసుకుని వాళ్ళ రూముల్లో పెట్టుకుని వాళ్ళు ఎక్కడో ఎట్టుకుని వాళ్ళు వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేసుకుని వాళ్ళకి చెల్లిపాటు అవుతుందండి. సినిమా షూటింగ్లు జరిగిన ప్లేసుల్లో కాకుండా ముందు ప్రజల కోసం మానంగా తిరిగి చక్కగా పిల్లలు కుటుంబాలతో తిరిగి కుటుంబ భవిష్యత్తు కోసం విశాఖపట్నం భవిష్యత్తు పోతుందండి. ఇప్పుడు మన దగ్గర ఏదైనా పెళ్లిళ్ళు అయినా కూడా పెళ్లి ఫోటోస్ ప్రీ వెడ్డింగ్ షూట్లు అవుతాయి, షూటింగ్స్ అవుతుందండి. ఇక్కడ షూటింగ్స్ అవుతుంది, దానికి ఇబ్బంది. ఇప్పుడు తాగిన కొత్త పెళ్లి కూతురు అవ్వచ్చు, షూటింగ్ వస్తుంది. ఆ షూటింగ్ వచ్చినప్పుడు ఆ పిల్ల చేయబట్టుకుని ఎవడో లాగాడు అనుకోండి, అప్పుడు ఆ పిల్ల ఏమవుతుంది? ఆ పిల్లని అనడానికి అవుతుందా, లేకపోతే పిల్లని ఆపగలుగుతారా, ఏం చేయగలుగుతారు? ఇలాంటి ఎన్నో చూడాలి, రుచుకోండి ఎంతమంది చూడండి, మనం ఇలాంటి చూసాం, తెలుసునే ఎన్నో పిల్లల్ని తీసుకొచ్చి చంపేశారు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇలాంటివి మన బీచ్లో కూడా జరగాల. దీని ఎత్తి మేము ఖండిస్తున్నాం, ఒప్పుకోవట్లేదు.